ఇప్పుడు మారారా లేదా? నా అనుమానం అంతా అతని మీదే. సుమతిని మా ఇంటికి పంపిన తర్వాత అతనికి ఎవరితో అన్నా సంబంధం ఉందేమో అనిపిస్తుంది. రాజన్య అలా చేయర్లే. మీ ఇంటి పక్కనే ఉన్నందుకు అలా అంటున్నావు. నాకు అతను చూస్తేనే అనుమానంగా ఉంది. ఇంకో నెల వరకు అతని ఆటలు సాగడానికి నేను ఊరుకునేది లేదు. అతనికి గుణపాఠం చెప్పే ఇక్కడి నుంచి వెళ్తాను. అరే, నీకు పెళ్ళయి పిల్లలు పుట్టేంత టైం అవ్వలేదే. ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఇంట్లో చంటిబిడ్డ ఏడుపు వినపడుతుంది. అది ఊరికే అనిపించింది అనుకుంటా. ఊరికే అలా అనిపిస్తుంది. నాకు బిడ్డలు ఏడిపింటేనే నాకు తెలిసిపోద్ది ఎక్కడి నుంచి ఏడుపు వినపడింది, ఆడపిల్లదా మగపిల్లడిదా అని తెలుస్తుంది. అయితే చెప్పండి, ఇప్పుడు ఏడ్సింది అమ్మాయా అబ్బాయా? అనుమానం ఎందుకు, ఆడపిల్లదే. ఇంకోసారి విన్నానంటే సుఖప్రసవమా ఆపరేషన్ అని కూడా చెప్పేయగలను. ఈ చేతులతో ఎంతమందికి పురుడు పోసాను నేను. ఇది ఇంకో ఆడపిల్ల ఏడుపు వినపడుతుంది. ఇక్కడ ఏమన్నా పిల్లల్ని పెంచుతున్నావా ఏంటి? అదే మా బంధువులో ఒక అక్క వచ్చారు, వాళ్ళ పిల్లలే. కవల పిల్లలా? అదే. అయితే నేను వెళ్ళి చూసొస్తాను. కవల పిల్లల్ని చూడడం కూడా అదృష్టం. లేదమ్మా, అది బయట నుండి పిల్లల్ని వచ్చి చూస్తే అక్కకు నచ్చదు. నాకు చాలా కావాల్సిన మనిషి అని చెప్పు. అంతేకాకుండా సుమతికి పెళ్లి చేసిన తర్వాత నువ్వు నేను పక్క పక్క నీళ్లలో ఉంటూ ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం. ఇద్దరు ఇలా నిద్రపోకుండా ఉంటే ఎలా? అమ్మకి కిచెన్లో చాలా పనుంది. మంచి పిల్లలు కదా, నిద్రపోండి బంగారాలు. ఇలా ఆడుకుంటూ ఉంటే ఎలా? నిద్రపోకుండా ఉంటే ఆ అమ్మ పనంతా పాడవుతుంది. పిల్లలు నిద్రపోవట్లేదా ఏంటి? అయ్యో, అమ్మ బాల, నువ్వేంటి ఇక్కడ? అమ్మ బాల తల్లి. అమ్మా, బాలాక మీకు ముందుగానే తెలుసా? తెలుసని అడుగుతున్నావా? మా ఊళ్ళో ఈ బాల ప్రసవం నేనే కదా చేశాను. చీచి. అవును, అప్పుడు నువ్వు ఒక బిడ్డనే కదా కన్నావు. ఇప్పుడేమో ఇద్దరున్నారు. అదెలా జరిగింది చెప్పమ్మా. ఎలా ఇద్దరు బిడ్డలు కలిగారు? వీళ్ళిద్దరు అక్క పిల్లలే. ఆ విషయం ఇంకెవరితో అన్నా చెప్పు. ఇదేదో ఆసుపత్రిలో కన్న బిడ్డ, ఇది నేను తీసిన బిడ్డ. ఆ ప్రసవం తర్వాత 2 వారాలు నేను కూడా ఉన్నాను కదా. ఇదిగో ఈ కడుపులోంచి బిడ్డను తీసాను, నాకు తెలీదా? 1 నెలలో ఇంకో బిడ్డను కనాలంటే ఆ దేవుడి వల్ల కూడా కాదు. నిజం చెప్పు బాలమ్మ, ఈ బిడ్డ నీకు ఎక్కడ దొరికింది? నేను చెప్తానుగా, మీరు ముందు కూర్చోండి. ఈ నిజం తెలుసుకోకుండా నేను ఊరుకోలేను. అయినా కూడా ఇది నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. అవును, మీరిద్దరూ ఎలాంటి చుట్టరకు ఉన్నోళ్ళు? అలా ఉండే అవకాశమే లేదు. ఇందులో ఏదో పెద్ద డ్రామా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కువగా ఆలోచించి తలనొప్పి తెచ్చుకోకండి. నేను ఆ ఊరు వదిలి వచ్చేసాను. అది అర్థమవుతోంది. మనుషులు బతికే ఇల్లు మాత్రం కాదది. అయినా కూడా ఈ పసిబిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ, మీరు రండి, నేను మీకు అంతా చెప్తాను. కానీ ఈ విషయం మీరు ఎవరికీ చెప్పకూడదు. అయ్యయ్యో, నేను అలా అంతా చెప్పను బాబు. సరే అండి. ఏమైందన్నయ్య? చమేలి ప్రదీప్తో జీవితాన్ని కొనసాగిస్తుందన్న నమ్మకంతో సూరజ్ కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాడంటే ఎంక్వైరీ కంటిన్యూ చేయడం కష్టం. మనమందరం ప్రయత్నించాం కదా. చమేలిని విడిపోవడం సూరజ్కి ఇబ్బంది లేకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? నేను ప్రదీప్ గురించి విచారించాను. ఎన్నో ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ తీసుకొని
బ్యాంక్స్ని ఏమార్చే మాఫియా గ్యాంగ్స్తో కూడా అతనికి లింక్ ఉంది. అతని కదలిక గమనించమని నేనొక పోలీసుని అతనిపై నిఘా పెట్టించాను. చమేలి పేరుతో ఉన్న రెడీమేడ్ యూనిట్ పక్కనున్న ఇంట్లోకి ప్రదీప్ నిన్న వెళ్ళాడు. ఈరోజు ఉదయం హోటల్ నుంచి పార్సిల్ తీసుకుని సునీత అనే లేడీ అదే ఇంటికి వెళ్ళింది. నా అనుమానం ఏంటంటే చమేలిని తన బిడ్డని ఆ ఇంట్లో బంధించి ఉంచారని. ఒకవేళ సింగపూర్కి వెళ్లకుండా ప్రదీప్ ఆ ఇంట్లోనే ఉన్నాడని నాకు అనుమానంగా ఉంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? అక్కడికి వెళ్ళి వెతుకుదామని. అందుకు సూరజ్ సహాయం కావాలి. సూరజ్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ మీద స్ట్రాంగ్గా నిలబడ్డా అనేది చూడాలి. అది కాకుండా మనం ఆ ఇంటిని సెర్చ్ చేసి చమేలి బిడ్డ అక్కడ లేరంటే నా జాబ్ పోతుంది. డబ్బు కొన్ని వస్తువులు ఇచ్చి ముఖ్యమైన ఆఫీసర్స్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. సూరజ్తో నేను మాట్లాడతాను. వద్దు, ప్రీతి మాట్లాడడమే ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది. చమేలిని ప్రదీప్ గదిలో బంధించి ఉంచాడని సూరజ్కి అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే సూరజ్ మన వైపు ఉంటాడు. కన్ఫర్మ్ గా చెమ్మేలి పాప అక్కడే ఉన్నారా? 70% వాళ్ళు అక్కడే ఉన్నారని నా పోలీస్ బ్రెయిన్ చెప్తోంది. అయితే సూరజ్ అన్నయ్యతో నేను మాట్లాడతాను. అలా ఊరికే చెప్తే సరిపోదు. పోలీస్ ఎంక్వైరీకి పూర్తిగా సహకరించాలని చెప్పాలి. అది నేను చూసుకుంటాను. ఎంత కోపం ఉన్నా చమేలి ఇంకొకరితో వెళ్ళదని నాకు తెలుసు. ఆ ధైర్యం ఉండబట్టే వాళ్ళిద్దరిని మళ్ళీ ఒక్కటి చేయడానికి ఎంత కష్టపడాలన్నా నేను సిద్ధమే. అన్నయ్య, మీరు మిగతా పనులన్నీ చూసుకోండి. సూరజ్ మనతో ఉంటాడు. చెప్పిన చోట్లంతా సైన్ చేసావు. ఇప్పుడే నువ్వు మంచి అమ్మాయిగా మారి. మీరు చెప్పినట్లు సంతకం చేశాను కదా, నా పాప నాకు ఇచ్చేయండి. నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు, కాసేపు వెళ్ళి నిద్రపో. రిజిస్ట్రేషన్ ఒక మొదటి స్టెప్పే అయ్యింది. రిజిస్టర్ అయ్యి నా చేతికి రావడానికి ఇంకా టైం పడుతుంది. అది నా చేతికి దక్కగానే నిన్ను నీ కూతురి దగ్గర చేర్చేస్తాను. ఇంతకాలంగా నా నాన్న నీ ఆస్తి మొత్తం చూసుకునే వాచ్మెన్ లాగా ఉన్నాను. ఇప్పుడు నేనే ఈ ఆస్తికి ఓనర్ని. ఆలోచించుకోవటానికి, నిర్ణయం తీసుకోవటానికి నీకు ఒక అవకాశం ఇస్తాను. ఒక ఆఫర్, నా భార్య అయ్యే ఆఫర్. నువ్వు ఒక మృగానివి, నేను చంపేస్తాను. వద్దు, ఆ ఆఫర్ నువ్వు అసలు ఒప్పుకోక్కర్లేదు. నిన్ను త్వరలోనే నీ కూతురు దగ్గర చేర్చేస్తాను. ప్రభాకర్ అన్నయ్య, ఆగండి ఆగండి. కార్తీకమ్మ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా కూతురు భర్తిల్లు ఈ పక్కనే ఉంది. నేను దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాను. కొద్ది రోజులు నేను కూడా ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. మీరెక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఇక్కడే ఒక అమ్మవారి గుళ్ళో పూజ పెట్టారు. ఆ పూజ చూసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను. అయితే మీరు బాలని ఎత్తుకుంటా రాలేదా? తను ఇప్పుడు ఎక్కడుందని నేను వెతుక్కుంటే వెళ్ళను. ఆ వేణుగాడు సతీష్ వారం రోజుల నుంచి వెతుకుతున్నారు. నాకు చేతనైనంత వరకు నేను కూడా వెతికాను. ఎక్కడుందో తెలియలేదు. నిజం చెప్పనా, ఇంకా నేను మీరు బాలని ఎత్తుకుంటూ వచ్చారేమో అనుకుంటున్నాను. అందుకే అలా అడిగాను. కలుసుకుంటానికి ముందు బాలా ఎక్కడుందో మనకు తెలియాలిగా. తెలియాలి, బాల చూడాలనుందా? అది కాదు, ఇప్పుడు బాలా ఎక్కడుందో మీకు తెలుసా? అందుకే కదా అడుగుతున్నాను, చూడాలా అని. బాలా ఎక్కడుంది? దారి చెప్తే మీకు అర్థం కాదు. నాతో పాటు మీరు రండి రండి రండి. ఇలా చూడు రాజీ, నువ్వు తలుపు వేసే సరేనా? తెరిచి ఉండటం చూసి ఏ దొంగ రారులేమా. నీ నోటుకొచ్చింది వాగుతావు. నువ్వు తలుపు తీసి పెట్టావనుకో, దొంగ ఎవడో ఒకడు లోపల దొరుకుతాడు. రాత్రి మనం నిద్రపోయాక వాడికి అవసరమేని తీసుకొని వెళ్తాడు. ఎవరమ్మా అది మన ఇంటికి వస్తున్నారు? ఇదే తను ఉన్న ఇల్లు. వీళ్ళ సంరక్షణలోనే తన ఇంట్లో ఉంటుంది. ఓహో, రతనమ్మ, మీరు భయపడొద్దు. ఈయన మనకు బాగా కావాల్సిన మనిషి, ప్రభాకర్ గారు. మా ఊళ్ళోనే పెద్ద మర్యాదస్తుడు.
వద్దని చెప్పకండి, వాళ్ళకి మీ మీద మర్యాద ఉండాలి. మీకు ఈయనంటే ఎవరో తెలియదు కదా, బాలా మామగారు. మామగారంటే భర్త వాళ్ళ నాన్న, ఈయనే ఆయన. ఆ, నేరుగా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు కానీ బాలా మీ గురించి చెప్పింది. ఆ ఊర్లో తనకి సహాయం చేసే ఒకే ఒక వ్యక్తి మీరేనని చెప్పింది. అదేంటంటే హఠాత్తుగానే నేను ఈవిని దారిలో చూశాను. అది బాలా ఇక్కడ ఉన్న విషయాన్ని ఈవిడే చెప్పింది. ఏం చేయమంటారు, ఎక్కడ చూసినా తనకి సమస్యలే. ఇక్కడ బాలాకి ఏ కొరత లేదు. అవునవును, ఇదిగో ఇక్కడ ఉందే ఈవిడ గారు కూతురు. ఓహో. వీళ్ళ అమ్మాయి కంటే బాలని ఇంకా బాగా చూసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు బాలాక ఏ ఇష్టం లేకుండానే వచ్చింది. ఇప్పుడు ఆ మొహంలో ఒక సంతోషం ఉంది. దయచేసి వేణుగోపాల్ దగ్గరికి తీసుకువెళ్ళకండి. నేను కూడా అదేనమ్మా ఆశపడుతూ ఉన్నాను. ఇక మీద ఇప్పుడు నా కొడుకు దగ్గరికి బాలా వెళ్ళనే కూడదు. ప్రేమగా ఉన్నా సరే, కోపంగా ఉన్నా సరే, దాన్ని బయటికి చూపించడానికి వాడి ఒక్కతారే తెలుసు, తనటం మాత్రమే. ఏం చెయ్యాలి, తన దగ్గర ఉన్నంత కాలం అమ్మాయి ఈ కష్టాలన్నీ అనుభవించింది. మరి ఎందుకు మీరందరూ కలిసి వేణుగోపాల్కి అగేన్స్ట్ గా కేసు ఇవ్వటం లేదేంటి? ఆ, అది భయం మీదేనమ్మా. తల్లిదండ్రులను కొట్టేవాడు భార్యని కొట్టకుండా ఉంటాడా? బయట నుంచి చూస్తే ఇంతకంటే మంచి కుర్రోడు ఇంకెవరో ఉండరు అనుకుంటారు, కానీ దగ్గరుండి చూస్తేనే ఆడు బుద్ధి తెలుస్తుంది. అని కొద్ది రోజులైనా జైల్లో పెట్టాలి, అప్పుడే బుద్ధి ఆ, వస్తుంది. వాడు మారటానికి ఛాన్స్ లేదు తల్లి. వాడు అవతల వాళ్ళని బాధ పెట్టడానికి పుట్టిన రాక్షసుడు లాంటి వాడు. ఏం చెప్తాం? సరే, అయితే మీరు లోపలికి వెళ్ళి బాలతో కాసేపు మాట్లాడండి. నేను వెళ్ళి కాయగూరలు కొనుక్కుని త్వరగా వచ్చేస్తాను. నేను కూరగాయలు కొట్టుకే వెళ్తున్నాను. మీరు లోపలికి వెళ్ళండి. బాలాని బిడ్డను అవును, చూడాలి. చూడాలమ్మా. సురక్షితమైన ప్లేస్ లో తను ఉందని తెలిసిన వెంటనే నాకు ప్రశాంతంగా ఉంది. అయితే లోపలికి రండి. బాలాక మిమ్మల్ని చూసి సంతోషపడతారు. అలాగే. వెళ్ళండి, లోపలికి తీసుకెళ్ళమ్మా. పదండి వెళ్దాం. ఇద్దరు మంచి బిడ్డలుగా ఇచ్చింది తినేయాలి, సరేనా? పట్టుబట్టకూడదు, తినాలి, సరేనా? అక్క, అమ్మా, నిన్న ఎక్కడెక్కడ ఎతికానమ్మా. జయచంద్ర నాయుడు ఇల్లు ఖాళీ చేసుకునే విషయమే ఇప్పుడే తెలుసు. ఆయన అడ్రస్ కూడా కనిపెట్టుకుని వెళ్ళాను. అప్పుడే నువ్వు వాళ్ళతో లేవన్న విషయం కూడా తెలిసింది. నీకు బిడ్డకి ఏమైందనే భయంతోనే ఉన్నానమ్మా ఇన్ని రోజులుగా. మన కార్తీక అమ్మే దారిలో చూసే ఇక్కడికి తీసుకొచ్చారు. నేను 2 రోజులుగా ఈ పక్కనున్న అమ్మవారి గుళ్ళోనే ఉన్నానమ్మా. నేను నడుచుకుంటూ వెళ్తుంటేనే ఆ కార్తీక అమ్మ కలిసింది. ఆమె మాత్రం నాకు కనపడకుండా ఉంటే నిన్ను కలుసుకునే భాగ్యం నాకు దక్కేది కాదు. కావాల్సిన మనుషుల్ని ఇన్ని రోజులు చూడకుండా దేవుడు ఒప్పుకోర్లే. మీరు మాట్లాడుతూనండి, నేను టీ తీసుకొస్తాను. నిన్ను బాగా చూసుకునే చోటే నువ్వు ఉంటున్నావని నాకు తెలుస్తుంది. నిన్ను ఇక్కడ చూసినాకే నా మనసుకి ప్రశాంతంగా ఉందమ్మా. ఆ, వెళ్ళేలోపు నాకొక విషయం తెలియాలి తల్లి నీ దగ్గర. అసలు ఒక బిడ్డనే నువ్వు సరిగ్గా చూసుకోలేని పరిస్థితిలో ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా. దాంతోపాటు ఎవరో విసిరిపారేసిన బిడ్డను కూడా నువ్వు తీసుకొచ్చి పెంచుతున్నావంటే ఇటువంటి పని నీకెందుకమ్మా? కళ్ళ ముందే ఒక చిన్న ప్రాణం ఏడుస్తూ ఉంటే దాన్ని అలాగే ఎలా వదిలేసి రాగలను? చెత్త కుండీలోంచి ఒక బిడ్డని కాపాడటం అనేది అది తప్పని నేను చెప్పట్లేదమ్మా. ఆ బిడ్డని నువ్వు పోలీస్ స్టేషన్లో అప్పగించాల్సింది. ఎంత బాధను అనుభవించి ఒక తల్లి ప్రసవిస్తుంది? ఏ కారణమైనా సరే బిడ్డని వద్దనుకున్న తల్లి మళ్ళీ ఈ బిడ్డని స్వీకరిస్తుందా? అది కాదు, ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి చెత్తకుండీలో పడేసి ఉంటే? నాకలా అనిపించలేదు. అలాగైతే పోలీసులు ఎలాగోలాగా తెలుసుకొని ఇక్కడ విచారించడానికి వస్తే నువ్వే ఇరుక్కుంటావు, శిక్ష అనుభవించాల్సి వస్తుంది. వీధి కుక్కలు కరవకుండా ఒక బిడ్డని కాపాడి నా పాలిచ్చి కాపాడినందుకు జైలు శిక్ష దొరుకుతుంది అంటే నేను అనుభవిస్తానులే. వేణుగోపాల్తో జీవించిన నాకు ఏ జైలైనా స్వర్గం లాగానే ఉంటుంది. ఆ వేణు ఇంక నిన్ను కనిపెట్టనే కూడదని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కానీ ఎవరి బిడ్డ అని తెలియకుండా తనను పెంచుతూ ఉంటే నువ్వు నిర్ణయం చేసుకున్నది తప్పనే నేను చెప్పగలను. తను ఎవరో బిడ్డ కాదు, నా బిడ్డ.
ఈ బిడ్డని పెంచాలనే నా నిర్ణయం తను పెరిగిన తర్వాత నా నిర్ణయమే సరే అని మీరందరూ అంటారు. లోకంలోనే విలువైనది ప్రాణమే కదా. ఆ ప్రాణమే ఇప్పుడు నా చేతిలో ఉంది. దేవుడి మీదున్న నమ్మకం నాకెప్పుడో పోయింది. ఇప్పుడు నమ్మకం వస్తోంది. ఈ బిడ్డని నా చేతిలోకిచ్చింది దేవుడే. ఈ బిడ్డని నేను కాపాడుకుంటాను. ఏయ్, అలా చూడు. ఏయ్, కొంట ఆపురా, ఆపు. ఆపురా. ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా ఊరి మీద పడి తిరుగుతున్నారు. అది కాదు, మీరెక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఆ, అదే మేము నిన్ను అడగాలి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? అదే అక్కడ ఒక గుళ్ళో భజన చేశారు. అయితే అయిపోయిందా? అయిపోయింది అయిపోయింది. అదే నేను ఇప్పుడు ఇంటికి వెళుతున్నాను. ఏయ్, ఆగాగు. మీ చూపులోనే ఏదో తేడాగా ఉన్నట్టుంది. ఇలా ఇవ్వు. విషయం ఏంటి? ఎందుకని మమ్మల్ని చూసి నువ్వు గొడుగడ్డు పెట్టుకుంటున్నావు? మేము పట్టించుకోకుండా పోతాం అనుకుంటున్నావా? ఈ జిల్లాలో 365 రోజులు ఈ గెటప్ లో తిరిగేది నాకు తెలిసి మా ఒక్క నాన్న మాత్రమే. ఎక్కడైనా కనిపెడతాను. అది కాదు, గొడుగు పట్టుకున్నది వర్షం వస్తుందనే. బాల ఎక్కడుందో మీకు తెలుసా? నాకా? అరే వేణుగోపాల్, నువ్వు సొంత తండ్రిని కూడా చూడకుండా నువ్వు ఆ రోజు నన్ను కొట్టావు చూడు, ఆ రోజునే డిసైడ్ చేశానురా. నేనుగా వెళ్ళి ఆ బాలకి ఏ సహాయం చేయకూడదని. ఇలా ఊరికే వాక్కుండా ఇంటికెళ్ళి చేరుకోండి. నేను ఏమీ లేట్ చేయనురా. ఏ బస్సు వస్తే ఆ బస్సులో వెళ్ళిపోతాను. నానా, ఏంటి? మర్చిపోయానని తిరిగి మళ్ళీ రాకు, వెళ్ళు. సరే, నేను వెళ్తాను. రే వేణు, పాపోరా, మనం వెళ్ళి కాస్త బస్ స్టాప్ దాకా వదిలేసొద్దామా? ఆయనకి అంత సౌకర్యం అక్కర్లేదు. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళండి. కూర్చోండి. నన్ను నడిపించుకురా. కూర్చోనంటుంటే. ఉండు. ఈశ్వర, ప్రదీప్తో పాటు కారులో ఎక్కెళ్ళిందన్న ఒకే కారణం చేత నువ్వు తనని వెతకొద్దని చెప్తున్నావా? ఎన్ని రోజులని తన్ని బలవంతంగా ఆపగలం? తల్లి కూతురు కనిపించటం లేదని పత్రికలో ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరిని తీసుకువెళ్లి వాళ్ళింట్లోనే ఉంచాడని నువ్వు చెప్పొస్తున్నావా? ప్రదీప్ చేసిన బ్రెయిన్ వాషే చెమ్మేలి నన్ను శత్రువుగా చూడడానికి ముఖ్య కారణం. అంత మోసపూరితంగా ప్రవర్తించే ప్రదీప్కి చెమ్మేలిని మాయ చేయడం కష్టమా? నువ్వు తప్ప చెమెలి గురించి ఆలోచించేవాళ్ళు ఇంకెవ్వరుండరని నాకనిపిస్తోంది. నాకైతే చెమెలిని పాపని ఎక్కడికో తీసుకెళ్లి కిడ్నాప్ చేసుంటాడని నాకనిపిస్తోంది. తనతో కారుకి వెళ్ళిన తన్ని తనెందుకలా చేస్తాడు చెప్పమ్మా? నిన్ను ఇరికించడానికే. చెమేలిని హింసిస్తున్నావని వాడు కేసు పెట్టొచ్చు కదా. నీకు చెమేలికి మధ్య గొడవలున్న విషయం అందరికీ తెలిసిందే కదా. వాడు నీ మీద నిందలు వేసే ముందే వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. వాడు ఎక్కడుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అన్ని విషయాలు వివరంగా తెలుసుకోండి. అలా తెలుసుకున్న తర్వాత చెమేలి ఒకవేళ తన ఇష్ట ప్రకారమే వాడి దగ్గర ఉంటుందంటే ఇంకా తనతో నీకు పనేంటి? అలా కాకుండా వీళ్ళిద్దరిని తీసుకెళ్లి వాడే కిడ్నాప్ చేసుంటే గనక వాళ్ళని కాపాడాలి. అందుకు నువ్వు సహకరిస్తేనే కుదురుతుంది. కూతుర్ని అందంగా చేస్తున్నారా? పిల్లలు నిద్రపోయేటప్పుడే ఇవన్నీ చేయగలం, లేదంటే తల కదులుస్తూనే ఉంటారు. అఖిల ఎక్కడా? నిద్రపోతోంది, ఉయ్యాల్లో వేశాను. ఓ, మీరు జరగండి, నేను పెడతాను. ఇవన్నీ నేనే చేస్తానులే. ప్రస్తుతానికి నువ్వు చూసి నేర్చుకుంటే చాలు. ఇప్పటికీ పిల్లలొద్దని ఆయన చెప్తున్నారు. తొందరేం లేదులే. ఇప్పుడు నీ వయసు ఎంత?
19. 23 వచ్చినప్పుడు కను చాలు. ఇంకా 3 సంవత్సరాలా? అప్పటిదాకా వెయిట్ చేస్తారని నాకు తెలీదు. ఆరోగ్యమైన బిడ్డలు కావాలంటే కొంతకాలం వెయిట్ చేయొచ్చు. అవునా? అలా ఉంటుందా? రాజీ, అశోక్ వచ్చాడు చూడు. వచ్చేసారా? ఈ వీక్ రానని నాకు చెప్పారే. ఇప్పుడు వచ్చానని బాధపడుతున్నావా? ఈ వారం వస్తారని ఎదురు చూడలేదు. ఫోన్లో కూడా చెప్పలేదు కదా. బాలా అక్క వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత నేనోటైపోయాను కదా. మీరు వారానికి ఒక రోజే వస్తారు. అమ్మ పొద్దున్న వెళ్తే మధ్యాహ్నమే వస్తారు. గూట్లో ఉండే ఒక పక్షిలాగా ఉండే నాకు ఇప్పుడు అక్క ఉండటం వల్ల బాగుంది. నిన్ను చూడ్డానికే అశోక్ ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాడు. వచ్చిన వెంటనే గొడవ పడకుండా వెళ్ళి నీళ్లు తీసుకురా. భర్తతో ఎలా ప్రేమగా ఉండాలి అనే దాని గురించి మీరు కొంచెం తనకి నేర్పించండి అక్క. చెప్పించేవాళ్ళు మంచి మనిషే, అది కూడా భర్తతో ఎలా ప్రేమగా ఉండాలని. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అఖిలని తీసుకొస్తాను. ఓ ఓ ఓ బాలక్క, కొన్నాళ్ళ పాటు ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళి ఉండడంలో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా? ఏంటి శారదా, ఎవరు ఫోన్లో? సూరజ్ కాల్ చేశాడండి. చెమేలి దొరికిందంట. ఆ అమ్మాయిని ప్రదీపే కిడ్నాప్ చేశాడంట. సూరజ్ ఇప్పుడు చెమేలితో పాటు హాస్పిటల్లో ఉన్నాడంట. పాప ఎక్కడుందో తెలియదంటున్నాడు. వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దామండి. మందులిచ్చి గుణం చేసి మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తారా? లేకపోతే ఇప్పుడు తనెక్కడికి వెళ్తుంది? ఎలాగోలాగా వాళ్ళ అమ్మానాన్నకి ఈ విషయం చెప్పండి. సూరజ్ అందుకు ఒప్పుకుంటాడా? వాడి భార్య కదా తను. వదిలేయాలనుకుంటే తనెంత కష్టపడి తన్ను కనిపెట్టేవాడా? ఎన్నాళ్ళయింది అమ్మాయి కనపడకుండా పోయి? ఎన్నాళ్ళ నుంచి ఇంకొకటి దగ్గరే కదా ఉంది. ఏమైనా గాని ఇంక మీద కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండటంలో నాకిష్టం లేదే. ఈ పరిస్థితిలో వాడి దగ్గర ఇలా మాట్లాడకండి. ఇదంతా వాడి మంచి కోసమే చెప్తున్నాను. అర్థం చేసుకుంటే వాడే బాగుంటాడు.